ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో 10 ఫ్రాంచైజీల ఓనర్లతో బుధవారం బీసీసీఐ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించే ముందు ఫ్రాంచైజీల సలహాలు సూచనలు తీసుకుంది. ముఖ్యంగా ఆటగాళ్ల రిటెన్షన్ గురించి ఫ్రాంచైజీల అభిప్రాయాలను తెలుసుకుంది. ఈ విషయంలో ఫ్రాంచైజీలు రెండుగా విడిపోయినట్లుగా తెలుస్తోంది. ధోనీ కోసం సీఎస్కే ఓ పాత రూల్ ను మళ్లీ తీసుకురావాలని చెన్నై కోరినట్లు తెలుస్తోంది. ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు దూరమై 5 ఏళ్లు పూర్తవడంతో అతన్ని అనామక ఆటగాడిగా పరిగణించాలని సీఎస్కే సూచిస్తోంది. ధోనీ కోసం మరొకసారి ఈ రూల్ ను పెట్టాలని సీఎస్కే సూచించగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఈ రూల్ ను మళ్లీ తీసుకొచ్చేందుకు ఒప్పుకోమని స్పష్టం చేసింది. ఈ రూల్ వల్ల దిగ్గజ ఆటగాళ్ల విలువను తగ్గించినట్లు అవుతుందని, గొప్ప ఆటగాడైన ధోనీ వేలంలోకి రావాల్సిందేనని స్పష్టం చేసింది. ఓ అనామక ఆటగాడిని వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసి ధోనీ తక్కువ ధరకు రిటైన్ చేసుకోవడం ఏమాత్రం భావ్యం కాదని అభిప్రాయపడింది. ఐపీఎల్ 2022 మెగా వేలం రూల్స్ ప్రకారం అనామక ప్లేయర్ రిటెన్షన్ ప్రైస్ 4 కోట్లుగా ఉంటుంది. గత 3 సీజన్లకు ధోనీ 12 కోట్లు తీసుకున్నాడు. ఒకవేళ అతను అనామక ప్లేయర్ గా బరిలోకి దిగితే 5 కోట్ల కంటే తక్కువ డబ్బుల్నే తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు రిటెన్షన్ రూల్స్ ను బట్టి ఐపీఎల్ ఆడే విషయంపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ధోనీ తెలిపాడు.